పంచాలి, సారీ ఫర్ ద లేట్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పంచాలి. థ్యాంక్ యూ. ఈ పుట్టినరోజైనా మన పెళ్లి విషయం ఎప్పుడైనా తేలిపోవాలి. పద చెప్తా. హలో, అదేంటి పంచాలి, నీకు 4 అన్నయ్యలు ఉన్నట్టు నాకు చెప్పలేదే. నాన్సెన్స్. వీళ్ళు నీట్ అయిపోయి. నా టైపా? డియర్ ఫ్రెండ్స్, మీరందరూ నన్ను ప్రేమించారు, నేను మీ అందరినీ ప్రేమించాను. కానీ నాకైతే మీ అందరినీ పెళ్లి చేసుకోవాలనే ఉంది. బట్ పూర్ ఇండియా, ఒక ఆడది ఒకసారికి ఒక మగాడిని మాత్రమే చేసుకుంటుంది. కాబట్టి మీ 5గురిలో ఎవరు అదృష్టవంతులనేది ఇప్పుడు తేలుతుంది. ఆ అర్హతలున్న వాణ్ణి ఈ పాంచాలి వరిస్తుంది. కాబట్టి మీ ఆస్తి విలువల్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది. అందుకే నిజం చెప్పండి, నిర్భయంగా చెప్పండి. కమాన్, 1 by 1. ఫస్ట్ మిస్టర్ ముకుందరావు. సొంత ఇల్లు, ఒక బుల్లెట్, చిన్న ఫ్లాట్, 20,000 బ్యాంక్ బ్యాలెన్స్. గుడ్. నెక్స్ట్ మిస్టర్ నందన్ రావు. నాంపల్లిలో 4 అంతస్తుల మేడ, చిక్కడపల్లిలో చిన్న ఇల్లు, 2 మారుతి కార్లు, 10 ఎకరాల కొబ్బరి తోట, ₹1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్. వెరీ గుడ్. ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు పోయాయి. వాటితో పాటు నువ్వు పాకుపోయావా? నెక్స్ట్ మిస్టర్ మన్మథ్ రావు. హీరో సైకిల్, ప్రెషర్ కుక్కర్, గ్యాస్ స్టవ్, 2 ఖైతాన్ ఫ్యాన్లు, 10 జీన్లు, 20 టీ-షర్ట్స్, 40 ప్యాంట్లు కాదు, ఆస్తి. నెక్స్ట్ మిస్టర్ గోపాల్ రావు. 2 అంతస్తుల మేడ, 2 లక్షల క్యాష్, 2 ఎకరాల పొలం, 2 పిల్లలు, ఇంకొకరిని మా ఆవిడ క్యారింగ్. షట్ అప్. కమాన్ బాలు, చివరిగా నీ వంతు. ఆ బ్యాగ్ ఒకసారి ఇస్తావా? ఎందుకు? అందులో నా అక్కుంబక్కం కాయన పడింది. అప్పుడప్పుడు అప్పుడప్పుడు అది కూడా అప్పుడప్పుడే. చిలిపి, అది కూడా తెలీదా? పెళ్లికి ముందు ఆ మాత్రం జాగ్రత్త పడాలి కదా. రేపేదైనా తేడా వస్తే హాస్పిటల్ చుట్టూ తిరిగి అల్లరైపోకుండా. నోర్మయ్, సమయానికి నా ప్రాణసేతుడు నీ గుట్టు రెట్టు చేసి కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా నెత్తి మీద నిరోచోపి పెట్టి కాపురం పేరుతో నా చేత వ్యాపారం చేయించుకుంది. అది నీ బతుక్కి ఉంగరం ఒకటి. ఇది